ఓం నమో వెంకటేశాయ. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీరామకృష్ణగురవే నమః. స్కందస్కందధరో ధుర్యో వరదో వాయువాహనః వాసుదేవో బృహద్భానురాదిదేవః పురందరః. శ్రీ విష్ణు సహస్రం 36వ శ్లోకంతో నామస్మరణ చేసుకొని భీష్మ ఉపదేశం విందాం. భీష్ముడు వార్ష్ణేయ అధ్యాత్మాన్ని వివరిస్తూ జ్ఞాన సాధకునికి ప్రధానమైన ఆటంకాలను, వాటిని అధిగమించే విధానాన్ని తెలియజేస్తున్నాడు. జ్ఞాని మెలకువగా ఉన్నప్పుడు ప్రాపంచిక వ్యవహారాలను గమనిస్తూ వాటిలో బద్ధుడు కాకుండా జాగ్రత్త పడగలడు. కానీ నిద్ర, అందులో స్వప్నం, కల అతని అధీనంలో ఉండవు. ఒక్కొక్కసారి ఆ స్వప్నంలో రజస్తమో గుణాలు విజృంభించి కామ క్రోధాదుల అనుభవం కూడా కలుగుతూ ఉంటుంది. వాటి ప్రభావం మనస్సు మీద పడి మెలకువలో ఉన్నప్పుడు కూడా ఆ కామక్రోధాలు తిరిగి ప్రకోపిస్తూ ఉంటాయి. తెలుసుకున్నవి మరిచిపోయి మళ్ళీ అజ్ఞానంలోకి పడే ప్రమాదం ఉంది. కనుక జ్ఞాన సాధకుడు నిద్రకు లొంగకుండా ఉండాలి. అంటే అసలు నిద్ర మానేయడం అని కాదు, ఎక్కువ సమయం మెలకువతో ఉండి జ్ఞాన సాధనలో బుద్ధి బరువెక్కినప్పుడు అసంకల్పితంగా నిద్రలోకి వెళ్తాడు. అప్పుడు అది గాఢ నిద్ర అవుతుంది. అక్కడిక స్వప్నానికి అవకాశం ఉండదు. ఇలాగే సాధన చేసి భగవద్దర్శనం పొందిన మహాత్ములు ఇక్కడ ఇంకొక విశేషాన్ని తెలియజేస్తున్నారు. అది శిష్య ప్రశిష్య పరంపరగా లోకానికి తెలియవచ్చింది. స్వప్నంలో ఇంద్రియాలేవీ లేవు, అయినా ఇంద్రియాలు ఉన్నట్లు అనుభవం కలుగుతోంది. మానసిక స్వభావాలతో పాటు శారీరకమైన వికృతులు అంటే వాతం, పైత్యం, కఫం మొదలైన వాటి హెచ్చుతగ్గులు కూడా పనిచేసి ఒక వినూత్నమైన అనుభవం కలుగుతుంది స్వప్నంలో. అది శుభ అశుభాలను సూచిస్తుంది అని కూడా స్వప్న శాస్త్రం చెబుతుంది. జ్ఞాని ఆ శాస్త్రాలను ప్రక్కన పెట్టి మేల్కొని ఉన్నప్పుడు ప్రకృతిని ఎలా సాక్షిగా చూస్తున్నాడో అలాగే స్వప్న ప్రకృతిని కూడా, నిజానికి అది మిథ్యే, లేదు, అయినా కనిపిస్తుంది కదా స్వప్నంలో, కనుక దాన్ని కూడా సాక్షిగా చూడడం అభ్యాసం చేయాలి. క్రమంగా దాని ప్రభావం తగ్గుతుంది. గాఢ నిద్రలో ఎలాగూ తాను సాక్షిగా ఉన్నాడని మేల్కొన్న తర్వాత తెలుస్తూనే ఉంది. ఈ విధంగా జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అనే అవస్థాత్రయం 3 దశలు. ఈ దశలకు తాను సాక్షిగా ఉన్నట్లు గుర్తించడమే జ్ఞానం. ఈ స్థితి అనుభవంలోకి రావడానికి ఆచరించవలసిన ప్రధాన ధర్మాలు 2. ఒకటి బ్రహ్మచర్యం, రెండవది అహింస. బ్రహ్మచర్యం అహింసనాబరగు పరమధర్మములు 2 సువే ఉత్తమ తపంబు దానిగలవాడు నిర్మల జ్ఞానయోగవంతుడై చూడనేర్చు సర్వంబుననఘా. మనస్సు నిరంతరం భగవంతునిలోనే రమిస్తూ ఉంటే ప్రపంచమంతా బ్రహ్మమయమవుతుంది. అది బ్రహ్మచర్యం అంటే. బ్రహ్మణి చరతి. ఈ స్థితిలో ఇతరులెవ్వరూ బాధించడం ఎక్కడ, కనుక అహింస సహజంగానే సిద్ధిస్తుంది. కనుక ఈ రెండింటినీ కలిపి సమన్వయించుకుంటూ సాధన చేయడమే తపస్సు. ఇది సాధించుకున్నవాడు నిర్మల జ్ఞాన యోగ సిద్ధుడే అవుతాడు. అయితే ఎడతెగని తృష్ణాపాశం కూడా ఒకటి ఉంది. అది ఈ తపస్సుతోనే తొలగిపోతుంది. చిలవలు పలవలుగా ఉన్నటువంటి తృష్ణాలతకు, ఆ తీగల చిక్కు ముడికి ఈ తపస్సే కొడవలి. వికసిత తృష్ణాలతికకు
అకుటిల మగు తపము దాత్రమైన రకంగా వికృతుల ప్రకృతిని పురుషుని అకలంక జ్ఞాన దృష్టిన్ అవలోకించున్. తృష్ణ ఒక్కటి సమూలంగా ఖండింపబడితే నిర్మల జ్ఞాన దృష్టిని ఇక ఏది నిరోధించలేదు. అది ఆ జ్ఞాన దృష్టి భౌతికంగా కనిపించే ఈ వికృతులను, వీటికి ఆధారమైన మూల ప్రకృతిని, ఈ రెండింటికి ఆధారమైన పురుషుణ్ణి, పరమ పురుషుణ్ణి స్పష్టంగా దర్శిస్తుంది అని అనేక విధాల వార్ష్ణేయుడు చేసిన జ్ఞాన బోధతో తపోధనుడైన ఆ శిష్యుడు సంతృప్తుడై కృతార్థుడయ్యాడు. ధర్మరాజా, నీవు కూడా ఈ వాక్యాల విశేషార్థాన్ని పరిశీలించు అని భీష్ముడు ఉపదేశింపగా ధర్మరాజు ప్రసన్న మనస్కుడయ్యాడు. ఎంతో దుఃఖభారంతో కృంగిపోయి ఉన్న ఆయన మనస్సు భారాన్నంతా పక్కకు దించిపెట్టి దీర్ఘ నిశ్వాసం వదలి తేలికపడింది. ఓం నమో వెంకటేశాయ.